మా అక్కకి క్వశ్చన్. కోర్ట్ సంగతి తర్వాత మాట్లాడదాం. చిన్నప్పుడు తమ్ముడిని బాగా టార్చర్ చేసామని బయట రూమర్స్ ఉన్నాయి, అది నిజమా కాదా? అదే ఇప్పుడు నువ్వు కక్ష తీర్చుకుంటున్నావు కదా, నన్ను టార్చర్ చేస్తున్నావు. నేను చేస్తానా? ప్రొడక్షన్ నేను అసలు ఏమన్నా పట్టించుకున్నానే, మీ ఇష్టం వదిలేసాను కదా. సరే, హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్? అంటే తారా నా అమ్మాయిని తీసుకొచ్చి ప్రొడక్షన్ లో పెట్టావు. సో ఏం కదా అన్ని, బట్ హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం? definitely not like direction. That's something that I really enjoyed. Production was a very learning experience. కాకపోతే నా టీం అంతా వెరీ స్వీట్ టీమ్ కాబట్టి నేను చేసే చిన్న చిన్న మిస్టేక్స్ క్షమించి దే వర్ వెరీ హెల్ప్ఫుల్. బట్ ఎవ్రీ టైమ్ ఐఎమ్ తన దగ్గర నుంచి తను మాట్లాడుతున్న ప్రతిసారి నాకు ఈ టీంని ఎంతగా ఓన్ చేసేసుకుందో నేను ఐ కెన్ సీ ఇట్ అనమాట. తను చేసినప్పుడు నా సినిమాల్ని ఇవన్నిటిని కూడా అంత ఎప్పుడు ఓన్ చేసుకోలేదు. మన పాట హిట్ అయింది, మన రీల్ బాగా వెళ్తుంది, ప్రతిదీ నాకు చెప్పి ఒక చిన్నపిల్లలాగా ఎక్సైట్ అయిపోతుంది. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ టు సీ దట్. సో అంతే నా సైడ్ నుంచి క్వశ్చన్స్. ఇంకా వాళ్ళకి అప్పచెప్పేద్దామా? ఇప్పుడు దాకా జరిగింది వార్మప్ మాత్రమే, అసలైన అటాక్ ఇప్పుడు జరగబోతుంది. నేను పైకి వచ్చి సరే నాని గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. నాని గారు మీ దగ్గర నుంచి స్టార్ట్. నాని గారు ఇటు వచ్చేసేయండి. అక్కడికి వెళ్ళినా ఇక్కడ ఉన్నా, ఇటు వచ్చేసేయండి నాని గారు. శ్రీదేవి, నేను ఎక్స్పీరియన్స్ ఉందా ఇంతకుముందు? ఫస్ట్ టైం. మరి ఎంతలా అంత కాన్ఫిడెన్స్ అండ్ అంత ప్రొఫెషనల్గా అమేజింగ్. అండ్ నువ్వు చాలా ఒకటి రెండు సార్లు నాట్ గోయింగ్ టు ద డీటెయిల్స్, బట్ చివరిలో రోహిణి మ్యామ్తో నువ్వు ఏడ్ చేపెట్టుంది, తను కూడా ఆవిడ కూడా ఏడ్ చేస్తుంది ఆ మూమెంట్లో. ఇప్పటికి 4 సార్లు చూసాను అనుకుంటా ఆ సీన్, సినిమాతో ఒకసారి, అండ్ దాన్ని ఇంతకుముందు షూటింగ్ దగ్గర ఒక 3 సార్లు తీసుకొచ్చి చూపించాను. 4 సార్లు నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. అండ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. అండ్ నీకు ఏం క్వశ్చన్ అడగాలి? ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా ఎవరైనా టీం మెంబర్స్ మీద, నా మీద కానీ ఏమైనా ఉంటే ఇప్పుడే దిస్ ఈజ్ యువర్ ఆపర్చునిటీ. సార్ జగదీష్ గారి మీద కంప్లైంట్ చెప్పేసే మరి అయితే. నా మీదే ఉంటాయి సార్, ఖచ్చితంగా నా మీదే. అయ్యో సార్, మొత్తం అది అలా చేస్తారు సార్, దగ్గరికి వచ్చి మొత్తం కొట్టేస్తారు. అది రాకపోతే అయ్యో కొట్టేస్తారు. దొరికింది వాళ్ళకి హెడ్డింగ్. అంటే యాక్చువల్లీ అన్నయ్యకి ఎక్కువ ప్రేమ వస్తే తట్టుకోలేడు అన్న. సీన్ బాగా వచ్చిందంటే దగ్గరికి వచ్చేసి తమ్ముడు రాస్తాడు. సో అదలాంటి ప్రేమ. అలాంటి వైలెన్స్ పర్లేదు, ప్రేమతో వైలెన్స్ అయితే ఓకే. నా దగ్గర అయితే అలాగ ఎప్పుడు చేయలేదు అన్న. వీడు ఎందుకు పెట్టుకున్నాను రా వీడిని అన్న. అంతే. అరే నువ్వు నిజం చెప్పరా, నువ్వు ఈ క్యారెక్టర్లో ఫస్ట్ నుంచి అన్న నాని అలా చేయాలన్నా నువ్వు అన్నావులే. పిల్లలు మాత్రం వాళ్ళకి మాత్రం అయ్యో ఏం లేదన్నా.